కావలసిన కాపుదల కూడా ఇస్తాడు. మన కుటుంబాలు కాపాడబడాలి అంటే, మన కుటుంబాలు దేవుని యొక్క భద్రతలోనికి రావాలి అంటే దేవుడు కాపాడాల్సిందే. ఎందుకు దేవుడు కాపాడాలి మన కుటుంబాన్ని? ఎందుకంటే మన కుటుంబాలకి ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు పేరు సాతానుడు. ఈ శత్రువు యొక్క ఉద్దేశం ఏంటంటే భార్యాభర్తలు విడిపోవాలి, భార్యాభర్తలు కుటుంబాలుగా ఉండకూడదు అనేటువంటి ఒక శత్రువు. వాడి పనే విభజన. వాడు మనుషుల్ని విభజిస్తాడు, మనుషుల్ని వేరు చేస్తాడు. దేవుని నుంచి మనుషుల్ని వేరు చేశాడు. మనుషుల్ని కలవకుండా ఒకళ్ళ మీద ఒకరికి ద్వేషం పుట్టిస్తాడు, ఒకళ్ళ మీద ఒకరికి అనుమానాలు పుట్టిస్తాడు, ఒకళ్ళ మీద ఒకరికి కోపాన్ని తీసుకొస్తాడు. మనుషుల మధ్యలో, కుటుంబాల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో సంతోషం సమాధానం లేకుండా చేసేవాడు సాతానుడు. అలాంటి శత్రువు గుండి కాపాడేవాడు ఒక్క దేవుడే. చూడండి, అక్కడ ఉంది యెహోవా పట్టణము. పట్టణం అనేది ఒక కుటుంబానికి పోల్చాడు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. వాళ్ళు ఎంత ప్రయత్నించినా, ఎంత భద్రంగా కాపాడాలనుకున్నా ఆ కుటుంబాలు కాపాడబడలేవు. ఎందుకంటే మనకంటే చాలా తెలివైన వాడు సాతానుడు, మనకంటే చాలా యుక్తి కలిగిన వాడు. వాడి ఆయుధం అంతా కూడా అబద్ధం. ఈ అబద్ధం అనేటువంటి ఆయుధాన్ని ప్రయోగించి కుటుంబాలని విచ్ఛిన్నం చేస్తాడు, కుటుంబాలని పాడు చేస్తాడు. ఎన్నో కుటుంబాలు మనం చూస్తాం. కుటుంబాలలో శాంతి సమాధానాలు ఉండట్లేదు. కారణం ఏంటంటే భార్యాభర్తలు ఒకరినొకరు నమ్మరు, ఒకరి మీద ఒకరికి ద్వేషం, ఒకరిని ఒకరు పట్టించుకోరు. ఇలాంటి పనులు వాళ్ళతో చేయించేవాడు శత్రువైన సాతానుడు. వాళ్ళ జీవితాలు దేవుని చేతిలోనికి రాకపోతే వాళ్ళ జీవితాలు దయ్యం చేతిలోకి వెళ్ళిపోతాయి. ఒక వ్యక్తి తన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టి ప్రభువా నువ్వు నాకు రక్షకుడివి, ప్రభువి అని ఆయన్ని అంగీకరించకపోతే ఆ జీవితాలు సాతాను చేత పరిపాలించబడతాయి.